ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ ముందు సంపంగిని అడిగి ఏదో ఒకటి చేయండి. అక్కడికి వెళ్ళి కూడా ఈ కొట్టుకోవటాలు అరుచుకోవటాలు ఉండకూడదు. అందుకు సిద్ధమైతేనే చూడండి. ఇల్లు అందరం కలుసుకుంటే విడిగా వెళ్ళిపోవడం కుదరదు. ఒకవేళ నేను విడిగా వెళ్తాను అన్నా వెళ్ళనివ్వరు. ఇప్పుడేం చేయాలి? ఇల్లు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడే వెళ్ళి చూద్దాం. అవును, ఇప్పుడే చూసేద్దాం. భీమేషు, కాఫీ ఇస్తావా? కాఫీ తాగేంత టైం లేదు. కావాలంటే మజ్జిగ తాగు. దారిలో తాగుదులే, అవతల టైం అవుతుంటే కాఫీ అంటావేంటి? పదా. అమ్మా, నేను వెళ్ళి ఫోన్ చేసి కనుక్కుంటాను, అప్పుడు రండి మీరు, సరేనా? ఎలాగోలా ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి సంతోషంగా ఉంటే చాలు. కాశీకి పోయిన తాత నువ్వే అనుగ్రహించాలి. నమస్తే సార్. నమస్కారం. చెప్పాను కదా ఇల్లు కొనుక్కుంటారని. వీళ్ళే సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇల్లు పెద్దది, 6 బెడ్రూమ్లు ఉన్నాయి. 6 గదులున్నాయా? అదే కదా ఆయన చెప్పింది. మళ్ళీ అదే అడుగుతావు ఎందుకు? 6 గదులంటే 5 జంటలకి ఒక్కొక్కటి. మరి ఇంకొక గది ఛాయదేవి గారికా? కాదు, మీ అమ్మకి. నేను మీ అమ్మకు అనుకున్నానులే. మన కుటుంబానికి ఈ ఇల్లే కరెక్ట్. మాకోకే. వెళ్ళండి అమ్మా, వెళ్ళి ఇల్లంతా చూడండి, నచ్చితే మాట్లాడదాం. రండి అమ్మా, చూసుకోండి. వెళ్ళండి అమ్మా. చూసుకోండి అమ్మా. ఇల్లు కొనాలనే నిర్ణయానికే వచ్చారా? లేకపోతే జాలీ ట్రిప్ వచ్చామనుకుంటున్నావా? చూడండి చూడండి, బాగా చూడండి. ఈ ఇల్లు కొని మళ్ళీ మమ్మల్ని ఆ జైల్లోంచి తీసుకొచ్చి ఈ జైల్లో పడేయాలనుకుంటున్నారా? నేనుండగా అది జరగనిస్తానా? హలో, రూమ్ చూడకుండా మైండ్ వాయిస్ లో మాట్లాడుతున్నావేంటి? నాకు సవేష్ బావకి ఏ రూమ్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను. అబ్బో, ముందు నువ్వే సెలెక్ట్ చేసుకో, ఆ తర్వాతే మేము చూసుకుంటాం. మీరు ఇల్లు మొత్తం చూడండి అమ్మా, నేను వెళ్ళి ఓనర్తో మాట్లాడుతుంటాను. సరే. ఏమ్మా, ఇల్లు నచ్చిందా? కోమలి చెప్పాలి. నాకోకే, ఇల్లు బాగుంది. కాకపోతే కొంత ఫర్నిచర్ కొనుక్కోవాలి. ఈ ఫర్నిచర్ నేను తీసుకెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటాయి, మీరు వాడుకోవచ్చు. బాబాయ్, మాకోకే. ఏదో ఒక నిర్ణయం వెంటనే తీసుకోండి అమ్మా. ఆ ఇల్లు పడగొట్టడానికి ముందే మీరంతా బయటకు వచ్చేసేయాలి, అదే మంచిది. ఈ మాట సంపంగికి చెప్పండి. నేనేం మాట్లాడట్లేదు కదా, నన్నెందుకు కెలుకుతున్నా? ఊరికే మాట వరుసకంది, దానికే గించుకుంటావు ఎందుకు? ప్రసాద్ మావయ్య, మాకిల్లు నచ్చింది. మిగతా విషయాలు మీరు మాట్లాడండి. ఇందులో మాట్లాడుకోవడానికి ఏముందమ్మా, ప్రసాద్ మీకు చెప్పే ఉంటారు. ఈయనకి అన్ని వివరాలు చెప్పాను. ఇందులో ఇంటి లోనికి సంబంధించిన వివరాలు, బ్యాంకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఓకే సార్, అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయి. బ్యాంకు లోను 35 లక్షలు కలిపి ఈ ఇల్లు మొత్తం 1.5 కోటికి అమ్ముతున్నాను. ముందు బ్యాంకు లోన్ కట్టేసి మిగతా అమౌంట్ రిజిస్ట్రేషన్లో ఇస్తే సరిపోతుంది. ఇంకా ఎవరన్నా ఇల్లు చూడాలా? అవసరం లేదు, పిల్లివారింటి కోడలు చెప్తే చాలు. మేము ఇల్లు కొంటున్నాం, మీరు కన్ఫర్మ్ చేసేసుకోండి. మీరు కన్ఫర్మ్ చేస్తే సరిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లివారి అన్నదమ్ముల్ని కలిసి ఉండనివ్వను. సంపంగి, నువ్వేమని చెప్పాలా? చెప్పాగా. ఏమని చెప్పావు? బావుందని చెప్పాగా. సరే సార్,
వెళ్ళొస్తాం. అవి ఇవ్వమ్మా. వస్తామండి. మేము వెళ్ళొస్తాం సార్. మంచిది ప్రసాద్. మీరంటున్నట్టుగా అంత పెద్ద ఇల్లు కొన్నాక అందరం కలిసి ఉండాలిగా. అది సాధ్యమయ్యే పనేనా? ముందు దాని గురించి ఆలోచించండి. మనకింక వేరే దారి లేదండి. ఇల్లు పడగొట్టేస్తున్నారుగా. నిజమే, కానీ మా అన్నతమ్ములందరం ఒకే ఇంట్లో ఉండాలని నరేషు, సురేషు, సవ్వేషుల్లో ఏ ఒక్కరైనా మీతో చెప్పారా? విడిపోవాలనుకునే వాళ్ళని ఎంతకాలం ఆపుతారు? ఈ కుటుంబం విడిపోకుండా ఉండాలనేగా మా తాపత్రయమంతా. అంత కష్టపడటం ఎందుకు? వాళ్ళకి వాళ్ళుగా కలిసి ఉందామని అనాలి. అది జరిగే పనేనా? బావగారు, నేను మా శ్రీవారు మీతోనే ఉంటాం. భీమేష్ గురించి సమస్య ఏం లేదమ్మా. మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నాను. మిగతా ముగ్గురు అభిప్రాయాలు తెలుసుకోకుండా అంతిల్లుకొని మనమేం చేసుకుంటాం? అదే సంపంగి కూడా సరే అందండి. ఊరికి నోటికి ఏదొస్తే చెప్పకు. అయినా అబద్ధాలు చెప్పడం నీకు పుట్టుకతో వచ్చిన విద్య కదా. బావగారు, అక్క చెప్పింది నిజమే. సంపంగి ఇల్లంతా చూసి తనకి సవ్వేష్ బావగారికి ఏ రూమ్ కావాలో కూడా చెప్పింది. అంటే తనకి అంగీకారమనేగా. నమ్మబుద్ధి కావట్లేదే. మరి ఇలా మాట్లాడకు పెద్ద బావా. మరి మిగతా ఇద్దరు? నరేష్ బావకి నేను నచ్చ చెప్పుకుంటాను. సురేష్తో నేను మాట్లాడొప్పిస్తాను. ఇంకేంటండి, అందరూ ఒప్పుకున్నట్టేగా. ఇలా చూడండి, చెప్పిందే పదే పదే చెప్తున్నా నేనేమీ అనుకోకండి. నేను చెప్తే మా ఆయన వింటాడు, మా ఆయన నేను ఒప్పిస్తాను, ఆ బాధ్యత నాది అనే మాటలొద్దమ్మా. వాళ్ళంతటా వాళ్లే మనస్ఫూర్తిగా ఒకే ఇంట్లో ఉండడానికి ఒప్పుకోవాలి. అలా కాకుండా బలవంతంగా వాళ్ళ చేత ఒప్పిస్తే ఇల్లు మారినా గొడవలు మారవు. అలా ఏం జరగదు బావగారు. అవునా? మా అన్నదమ్ములం 5 కుటుంబాలుగా విడిపోతామని అనుకున్నావా? విడిపోయాంగా. చెప్పు, విడిపోయావా లేదా? 6 నెలలు ఒకే ఇంట్లో విడివిడిగా ఉండడానికి కూడా ఒప్పుకోని వాళ్ళు ఇప్పుడు కొత్త ఇంట్లో కలిసి ఉంటారా? ఒకే కుటుంబంగా, ఒకే ప్రాణంగా, ఒకే మనసుతో సంతోషంగా ఉండే పిల్లివారి కుటుంబం అనేది గతం. ఇప్పుడు అసలు ఆ వాతావరణమే లేదు. కాలంతో పాటు మనుషుల మనస్తత్వాలు కూడా మారిపోయాయి. ఎప్పుడైతే తాత ఇల్లు వదిలి వెళ్ళాడో అప్పుడే అన్నీ పోయాయి. ఒకే కుటుంబంగా ఒకే ఇంట్లో ఉండి రోజు గొడవలు పడే కన్నా విడివిడిగా ఉండడం మంచిదని మీ అమ్మగారు, మా అత్తయ్య విజయలక్ష్మి చెప్పిన మాటలు నిజం. ఒకటికి 2 సార్లు అడిగి తెలుసుకోండి. అందరికీ ఇష్టమైతేనే ఇల్లు తీసుకుందాం. మీరు అనవసరంగా వాళ్లతో వాదించడం, లోపాలు వెతికే వాళ్ళకి వివరణ ఇవ్వడం, అర్థం లేని వాళ్ళ మాటలకి ఆవేదన పడ్డం, బంధాల విలువ తెలియని వాళ్ళ కోసం బాధపడ్డం అనవసరం. బావగారి బాధ అర్థమైంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లివారి కుటుంబం విడిపోకూడదు. నీకేమైనా మతిపోయిందా? మన దగ్గరున్న డబ్బు మొత్తం ఇంటి కోసం ఇచ్చేస్తే ఆ తర్వాత మనం ఎలా బ్రతుకుతాం కోమలి? ఎలా అంటే? తినడానికైనా డబ్బులుండాలి కదా. ముందు మనం ఉండటానికి ఒక ఇల్లు కావాలి.
ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించుకోవచ్చు. ఇంకెప్పుడు ఆలోచించేది? ప్రాక్టికల్గా ఆలోచించుకోమని మూర్ఖంగా మాట్లాడుకో. నువ్వేదైనా ఉద్యోగానికి వెళ్ళి సంపాదించు. మనిద్దరి కోసం ఆ మాత్రం సంపాదించలేవా? అంటే నేను వ్యాపారం చేయడానికి పనికిరాను. నేనలా అనలేదు. నీకు నువ్వే అలా అనుకుంటే నేనేం చేయలేను సురేష్. ఒకసారి మోసపోయానని ప్రతిసారి మోసపోతానని అనుకోకు. నేను అనుకున్నది సాధిస్తాను. మొత్తం డబ్బు ఇంటి మీద ఖర్చు పెట్టేసి మనం పస్తులుందామంటావా? అది నా వల్ల కాదు. నేను వ్యాపారం చెయ్యాల్సిందే. నీ మెప్పు కోసమైనా నేను అనుకున్నది చేసి తీరుతాను. కాబట్టి నన్ను కంపెల్ చేయొద్దు. అది కాదు సురేష్, ఈ ఇల్లు పడగొట్టేస్తారు. పడగొట్టనే, ఇదేమన్నా మన సొంతిల్లా?